ఇది ఏం మాట్లాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. ఓకే, అండ్ ఇప్పుడు మేమైతే మీషో జ్యువెలరీ హాల్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసినాము. అండ్ లాస్ట్ టైం ఏం చేసినామంటే వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చేసినాం కదా మీషో నుంచి. సో అదే బ్లాగ్లో చెప్పినాం నెక్స్ట్ మీషో జ్యువెలరీ హాల్ రాబోతుందని చెప్పేసి. సో ఇప్పుడు మేము జ్యువెలరీ హాల్ అయితే చేయబోతున్నాము అండ్ మీకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మేము అన్ని బడ్జెట్లోనే చేసినాము, 140 నుంచి 190 రేంజ్ వరకు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి అట్లా టైం తీసుకొని మన బ్లాగ్ అయితే చూసేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే ఇది కూడా సేమ్ అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం పెట్టుకునేలాగానే మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చేయబోతున్నాం. అండ్ మాలాగా ఎంతమంది ఇష్టపడతారు మినిమల్ జ్యువెలరీ అనేది మాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మేము అంటే నార్మల్గా శారీస్కి ఒకలాగా జ్యువెలరీ యూజ్ చేస్తాం, మేమనే కాదు ఎవరైనా కూడా. శారీస్కి అయినా లేకపోతే కుర్తీస్కి అయినా కూడా. సో మేము ఎక్కువ అంటే శారీస్కి అయినా లేకపోతే డ్రెస్సెస్కి అయినా కూడా ఎక్కువ మినిమల్ జ్యువెలరీ ఎక్కువ ఇష్టపడతాము. అంటే నార్మల్గా ఏంటంటే అకేషన్ ఉన్నప్పుడు వేరు, కాకపోతే ఏంటంటే నార్మల్గా సింపుల్గా ఉండాలనుకున్నప్పుడు మాత్రం మినిమల్ జ్యువెలరీకి వెళ్తాము. సో అదే బ్లాగ్తోనే ఈరోజు ముందుకు వచ్చేసాము. అంటే నార్మల్ మనకి మేము చెప్తాము, ఒకవేళ మాకు ఏదైనా అనిపించినప్పుడు జ్యువెలరీ చూపించేటప్పుడు దేని మీదకి బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అని చెప్పేసి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా. యాజ్ యూజువల్ మేము ఒకవేళ మీకు నచ్చుంటే, మేము చూపించే జ్యువెలరీ ఏదైనా మీకు నచ్చుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేసిస్తాము. మీరు ఒకసారి చెక్అవుట్ చేసి వాటి ప్రైజెస్, వాటి క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి అయితే చూసేసేయండి, ఓకేనా. మేమేం అనుకుంటున్నాం దాని గురించి, మాకు ఎలా యూజ్ అయిందని చెప్పేసి అయితే ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మినిమల్ జ్యువెలరీ కలెక్షన్. అంటే మేము ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న బ్లాగ్ యాక్చువల్లీ, కాకపోతే రీసెంట్గా కొన్ని ఆర్డర్ పెట్టినాం, అంతకుముందు కొన్ని ఆర్డర్ పెట్టినే ఉండే అన్నట్టు. సో అన్ని కలిపి చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ చూపించిన తర్వాత మాట్లాడతా. దీంట్లో మొత్తం మనకి నెక్ పీసెస్ ఉంటాయి అండ్ అంటే నెక్ చైన్స్ ఉంటాయి అండ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. జస్ట్ మినిమల్ ఇయర్ రింగ్స్, మినిమల్ నెక్ పీసెస్ ఉంటాయి అన్నట్టు. బ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా ఓపిక్గా చూడండి, ఓకేనా. అండ్ ఇంకా మనని కార్గో అంటే లాస్ట్ బ్లాగ్లో అడిగారన్నట్టు, మేము నార్మల్గా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చేసినప్పుడు కార్గో బాటమ్తోని పేర్ చేసినాము. సో ఆ బాటమ్ గురించి అయితే డీటెయిల్స్ అడిగారు. సో అది మేము వీడియో ఎండ్లో అయితే చెప్తాము, చూడండి అప్పటి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చూపించే జ్యువెలరీ ఏంటంటే ఇదండి మినిమల్ జ్యువెలరీ. ఫస్ట్ మేము తీసుకున్న దాంట్లో నా ఫేవరెట్, చిన్ని ఫేవరెట్ కూడా ఇది. నేను నా కోసం తీసుకున్న జ్యువెలరీ. ఫస్ట్ ఇది జ్యువెలరీ యూస్ చేసేయండి. ఒక్క నిమిషం ఆగు, ఇటు కదపోవాల్సింది. ఫోకస్ అవ్వట్లేదురా మిత్రమా. ఇదండి ఫస్ట్ మేము తీసుకున్న జ్యువెలరీ అయితే. నేనైతే మాక్సిమం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నా. ఏంటంటే ఇది సెకండ్ టైం మేము బ్లాగ్ చేయడం చెప్పాలంటే. యాక్చువల్గా ఏమైందంటే బ్లాగ్ మొత్తం తీసుకొని తర్వాత వీడియో చూస్తేనేమో మేము చూపించిన ఇవేంటి జ్యువెలరీ మొత్తం కూడా ఒక్కటి కూడా ఫోకస్ అవ్వలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది వీడియో. అందుకే మళ్ళీ అట్లనే ఉంటుంది మన పనులన్నీ, చెక్ చేసుకోకుండా చేస్తే ఇట్నే ఉంటుంది. ఒకసారి వాయిస్ పోద్ది, ఒకసారి ఇప్పుడు వీడియోనే ఎగిరిపోద్ది. వీటి మీదకేమో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినట్టు సింపుల్గా. ఇది నిజంగా చాలా బాగున్నాయండి. ఏమో అంట మధ్యాహ్నం అంత ఇట్నే అయిపోయింది, సో మళ్ళీ చేయాల్సి వస్తుంది. అండ్ అది నేను తీసుకున్నా. అండ్ చిన్న సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది రోజ్ గోల్డ్ జ్యువెలరీ అండి, క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ వీటి మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇలా సింగిల్ లైన్ వచ్చి మనకి డ్రాప్ వస్తుంది అన్నట్టు. ఇవి వీటి మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ చాలా కష్టపడుతుంది వాళ్ళు బ్లాగ్ చేయడానికి. ఇది ఏంటో నాకు అర్థమవుతలేదు, ఫోకస్ అవ్వట్లేదు కరెక్ట్గా చూపిద్దామంటే. ఓకే, ఇవైతే మేము లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ అది ఇదే ఇయర్ ఫస్ట్ మంత్ జనవరి మా రిలేటివ్స్ది ఇది హౌస్ వార్మింగ్ ఉండే అప్పుడు వేసుకున్నాము. బట్ ఇది మాకు చాలా అంటే చాలా నచ్చాయండి, సూపర్గా కనిపిస్తాయి మనకి వేసుకుంటే మాత్రం. ఈ మధ్యలో మేమైతే మంచి వైట్ స్టోన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. అంటే నార్మల్గా వైట్ స్టోన్ అంటే ఏమంటారు, రోజ్ గోల్డ్ జ్యువెలరీ అయినా లేకపోతే ప్యూర్ వైట్ స్టోన్ జ్యువెలరీ అయినా కూడా తీసేసుకుంటున్నాము. అంటే డ్రెస్సెస్ అయినా శారీస్కి అయినా కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నార్మల్గా అయితే కొంచెం గోల్డ్ కోటెడ్ ఉన్న జ్యువెలరీ అయితే తీసుకుంటాం ఎక్కువ. మాక్సిమం అయితే మేము అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ట్రెడిషనల్గా కొంచెం ఉండడం ఇష్టం అన్నట్టు కొన్ని టైమ్స్లలో. సో అప్పుడప్పుడు తీసుకునేదైనా కూడా కొంచెం గోల్డ్ థీమ్లోనే తీసుకుంటాము. సో ఇవి ఈసారి మాత్రము కొంచెం రీసెంట్ టైమ్స్, లాస్ట్ 3 months 6 months బ్యాక్ నుంచి అనుకోండి, ఇక కొన్ని వైట్ కోటెడ్ అండ్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది తీసుకుంటున్నాము. ఇప్పుడు రోజ్ గోల్డ్ అనేది ట్రెండ్ అయితే ఉంది కదా. సో ఇది నేను ఫస్ట్ చూపిస్తా. ఇది నేను వినాయక చవితికి వేసుకున్న జ్యువెలరీ అండి. సింపుల్ చైన్, మీరు చూసే ఉంటారు మన బ్లాగ్స్లో, చాలా బాగుంటుంది. ఇది నేను చూపిస్తా ఒకసారి. బ్యాక్ సైడ్ లైట్తోనే మనకి ఇది కనిపించట్లేదు అసలు క్లియర్గా, ఇట్ సైడ్ పట్టు క్లియర్గా. ఓకే, ఫస్ట్ చూపిస్తా. వైట్ స్టోన్లో వచ్చింది మనకి సింగిల్ లైన్ జ్యువెలరీ వస్తుందండి. నేను వినాయక చవితికి వేసుకున్నా. ఓకే, ఇదండి జ్యువెలరీ, ఎంత బాగుంది చూడండి. సింగిల్ లైన్ మనకి ఇక్కడ 5 వస్తాయి మనకి. మీకు క్లియర్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. దానికి ఇయర్ రింగ్స్ రాలే అనుకుంటా. దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు.
సో ఇప్పుడు చూపించినవి 3 కూడా రోజ్ గోల్డ్ థీమ్లోనే వస్తాయి మనకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పల్స్ వచ్చినాయి. పల్స్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. ఏంటంటే సింపుల్ వాటికి కూడా ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నట్టు. అంటే నార్మల్గా మనం శారీస్ కట్టుకున్నా లేకపోతే మన డ్రెస్సెస్ వేసుకున్నా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా కూడా ఈ పర్ల్స్ జ్యువెలరీ వేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. సింగిల్ లైన్ వచ్చి మనకి ఇట్లా రౌండ్ పర్ల్స్ వస్తాయి. ఇది నేను చిన్ని కోసం తీసుకున్నా యాక్చువల్లీ. ఓకే, వీటి ప్రైజెస్ వీటి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఒకవేళ ఈ జ్యువెలరీ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక, అంటే వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాము. మీరు ఒకసారి చెక్ చేయండి వీటి క్వాలిటీ ఏంటిది, అంటే వీటికి ఎంత రేటింగ్ ఉందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మేము వేసుకొని చూపిద్దాం అనుకున్నాం కానీ ఇవన్నీ ఏం వేసుకొని చూపిస్తాను చెప్పండి. నార్మల్గా మినిమల్ జ్యువెలరీ కాబట్టి. నెక్స్ట్ ఇది నేను తీసుకున్న జ్యువెలరీ, ఇది కూడా సేమ్ పల్స్లోనే వస్తుంది మనకి. చూపిస్తా ఒకసారి చూడండి. చిన్న డ్రాప్ లాగా కనిపిస్తాయి. ఇందాక చూసిందేమో కొంచెం రౌండ్గా ఉంటుంది, అంటే రౌండ్ పల్స్ ఉంటాయి. దీనికేమో కొంచెం ఇట్లా షార్ప్ వస్తాయి. లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడైనా లేకపోతే ఏదైనా మంచి బ్రైట్ కలర్స్ వేసుకున్నప్పుడు మాత్రం ఈ రోజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది లేకపోతే ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను అండి. ఇప్పుడు చూసిన 3 మోడల్స్ 2 అయిపోయినాయి. థర్డ్ది ఇది అన్ని పర్ల్స్లోనే ఉన్నాయి, బట్ ఇవి కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉన్నాయి అన్నట్టు. సో ఇదండి, దీంట్లో మనకి లైట్ షేడ్స్ వస్తాయి అన్నట్టు. కొంచెం పీచ్ కలర్ అండ్ బ్రైట్ లావెండర్. ఇది మీకు మేబీ యాష్ టోన్లో కనిపిస్తుంది ఏమో మేబీ. ఇది కొంచెం బ్రైట్ లావెండర్ కలర్. ఇది కొంచెం వెస్టర్న్ వేర్లో చాలా బాగా కనిపిస్తుంది. అంటే మీరు జీన్స్తో వేసుకున్నా లేకపోతే ఇన్ జనరల్గా క్రాప్ టాప్స్ ట్రై చేస్తారు కదా, క్రాప్ టాప్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే మనము వైట్ మీద ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. వైట్ అయినా బ్లాక్ అయినా కూడా. సో బ్లాక్ అంటే కొంచెం రాయల్ లుక్ వస్తుంది, వైట్ అయితే కొంచెం మంచి డీసెంట్ లుక్ వస్తుంది అన్నట్టు. అంటే ఇలాంటివి వేసుకొని ట్రై చేస్తే కనుక, అంటే కొన్ని బ్రైట్ షేడ్స్ ఉంటాయి కదా మనకి, మెరూన్ అయినా లేకపోతే బాటిల్ గ్రీన్ అయినా లేకపోతే నావీ బ్లూ, బ్లాక్ లేకపోతే వైట్ లేకపోతే కొంచెం మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కదా, సీ గ్రీన్ అంటే బ్రైట్ రామా గ్రీన్ అంటారు చూసిరా. సో వాటికి మాత్రం ఈ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, ఇప్పుడు మేము చూపించే ఏదైతే రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఉందో ఇది చాలా బాగా కనిపిస్తుంది. అంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఎవరైనా మాలాగా ఇట్లా క్లాసీ లుక్ కావాలి అని అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చిన్ని కోసం తీసుకున్న జ్యువెలరీ. యాక్చువల్గా మన బ్లాగ్స్ కనుక ఫాలో అయితే నేను ఇది మనం నందీహిల్స్ వెళ్ళాం కదా, సో అప్పుడైతే వేసుకున్నాను నేను. అండ్ అది చిన్నిది నా దానికంటే ఇంకా సన్నంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఓకే, ఇది కొంచెం లాంగ్ ఉంటుంది, బాగుంటుంది కానీ. అండ్ నెక్స్ట్ వీటికైతే ఏమి ఇయర్ రింగ్స్ రాలేదు. స్టార్టింగ్ చూపించిన 2 వాటికి మాత్రమే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మిగతా దేనికి కూడా ఇయర్ రింగ్స్ లేవు. అండ్ నెక్స్ట్ ఇదండి, ఇది నా ఫేవరెట్ జ్యువెలరీ. తీసిస్తావా ఇట్ని ఇస్తావా? ఓకే, ఇదండి ఫస్ట్ జ్యువెలరీ తీసేసేయండి, తర్వాత మాట్లాడతా. జస్ట్ సింగిల్ లైన్ స్టోన్ వస్తుంది, కింద డ్రాప్ వస్తుంది. ఇది బాటిల్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను నేనైతే. ఇది ఆర్డర్ పెట్టడమే కొంచెం డౌట్గా ఆర్డర్ పెట్టిన. ఇది ఎట్లా వస్తుందేమో, ఎలా అనిపిస్తుంది ఏమో అని చెప్పేసి, బట్ నిజంగా చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. అంటే జస్ట్ కొంచెం అంటే వచ్చేటప్పుడు ఏమన్నా కొంచెం ఎబ్బెట్టు కనబడుతుందేమో, అంటే బాగుంటుందేమో అనుకున్నాం, కానీ చాలా బాగుంది. ఈవినింగ్ పార్టీస్ ఏమన్నా, పార్టీస్ అంటే ఈవినింగ్ ఫంక్షన్స్ ఏమున్నా కూడా వాటికి వేసుకుంటే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ ఇవి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, ఇవి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్. నిజంగా చాలా బాగున్నాయి, నాకైతే ఇది బాగా నచ్చింది. ఇట్లా పెట్టుకోగానే లుక్ వస్తుంది చూడండి. చిన్నికైతే నేను పీచ్ కలర్లో ఆర్డర్ పెట్టుండి, అంటే నేను ఒకటి బ్రైట్ తీసుకున్నా, ఇది నేను తీసుకున్నా. చిన్నికేమో పీచ్ కలర్లో ఆర్డర్ పెట్టినా కానీ ఇంకేదో వచ్చింది, నాకు అయితే చప్పి అనిపించింది అది చూస్తాను. అది రిటర్న్ అయితే పెట్టేసినాను, నచ్చలేదు అసలు. కనీసం షాక్ అయ్యా గైస్ ఫస్ట్ అది చూసి. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టినావు అంటే అసలు అది పెట్టింది కాదు, వేరే ప్రోడక్ట్ వచ్చింది అంటే సైలెంట్గా ఉందా, లేకపోతే వేసి పారేస్తుండే. పెడదాం, ఇంకొకటి ఆర్డర్ అయితే పెడదాము. బట్ ఏంటంటే అదైతే రిటర్న్ పెట్టేసినాము, అది చూపించాలని కూడా అనుకోలేదు, అందుకే రిటర్న్ పెట్టేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి. మీరు ఈ జ్యువెలరీని అయితే మంచి కాటన్ శారీస్కైనా లేకపోతే ఏదైనా కాటన్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రము, లేకపోతే కాటన్ కుర్తీస్ వేసినప్పుడు, లేకపోతే మంచి సిల్క్ శారీస్ కట్టుకున్నప్పుడు అయినా కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది బాగా కనిపిస్తుంది. సో దీంట్లో ఇది ఒకటి, దీంట్లో నవరత్నాలు అంటారు కదా, సో ఆ కలర్ థీమ్లో తీసుకున్నాను. ఆల్ కలర్స్ ఉంటాయి దీంట్లో, అన్ని కలర్స్ వస్తాయి. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, నేనైతే చాలా ట్రై చేస్తున్నా గైస్ మంచిగా చూపిద్దామని చెప్పేసి, అందుకే 2 టైమ్స్ చేస్తున్న బ్లాగ్ అయితే. నేను ఎప్పుడైనా స్టైల్ చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇది మంచి కాటన్ డ్రెస్ మీద స్టైల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఏదైనా మంచి ఈ ఎల్లో కలర్ ఉంది కదా, మీకు అనిపిస్తుందా ఒక నిమిషం, ఈ ఎల్లో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఈ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఈ డ్రెస్ వేసేసుకొని మనము ఇది స్టైల్ చేసేసుకుంటే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. లేదు అని అంటే కనుక నార్మల్ హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, హల్దీ ఫంక్షన్స్ కూడా నైట్ టైం ఎల్లో డ్రెస్ వేసుకున్నప్పుడు అలాంటివి పెట్టేసుకుంటే బాగా కనిపిస్తుంది. నార్మల్గా అందరూ బ్లాక్ మీద ట్రై చేస్తారు కదా, సో వైట్ మీద ట్రై చేసి చూడండి, నిజంగా బాగుంటుంది. నిజంగా మనం అంటే జస్ట్ మనం చేసుకునే స్టైలింగ్ బట్టి ఉంటుంది ఏదైనా కూడా. ఓకే, ఇవండి ఇయర్ రింగ్స్. అయితే నేనేమనుకుంటున్నా, నార్మల్గా అది కొంచెం హెవీగా ఉంది కదా వచ్చిన నెక్ పీస్, సో ఇవి మనం పెట్టుకోకుండా పర్లేదు, అది దానివల్లనే హైలైట్ అవ్వచ్చు. అండ్ ఇవైతే నేను
2 ఆర్డర్ పెట్టిన. నేనేమో మల్టీ కలర్ పెట్టుకుని చిన్నకేమో గ్రీన్ కలర్ లో పెట్టిన. ఎందుకంటే నేను ఇందాక గ్రీన్ కలర్ అనేది తీసుకున్నా కదా, 2 పెడితే 2 సేమ్ వచ్చినాయి అన్నట్టు, 2 మల్టీ కలర్ వచ్చాయి అన్నట్టు. అందుకే ఒకటే చూపిస్తున్నాం. అయితే 2 పీసులు ఉన్నాయి. ఇక్కడ వరకు అయితే మొత్తం నెక్ చైన్స్ అండ్ నెక్ పీసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇయరింగ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఇయరింగ్ కలెక్షన్ అంటే పెద్ద పెద్ద ఇయరింగ్స్ కావండి. యాక్చువల్గా మేము పెద్ద పెద్ద ఇయరింగ్స్ ప్రిఫర్ చేస్తాము. అంటే ఏదైనా చిన్న చిన్న నార్మల్ డ్రెస్సులు వేసుకున్నా కూడా మాకు మా ఫేసెస్కి అయితే పెద్ద పెద్దవి బాగా అనిపిస్తాయి. బట్ ఈసారి ఎందుకు మాకు కొంచెం చిన్న చిన్న తీసుకోవాలనిపించింది. అంటే నార్మల్గా సింపుల్గా డైలీ వేర్కి అయినా కూడా బాగుంటాయి కదా. సో అనేసి మేము మినిమల్ జ్యువెలరీ తీసుకున్నాం. అది కూడా సెట్స్ వైజ్ తీసుకున్నాం కదా మనం. అవును, ఇవన్నీ కాంబోలో తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి, చూడండి ఒకసారి. ఇందులో 4 వచ్చాయి యాక్చువల్గా అయితే. దీంట్లో 4 కలర్స్ వచ్చినాయి, 2 బ్రైట్ షేడ్స్ వచ్చినాయి, 2 లైట్ షేడ్స్ వచ్చినాయి అన్నట్టు. ఇది మనకి లైట్ షేడ్లో ఉంది పిస్తా గ్రీన్. వీటిని మనం నార్మల్ సింపుల్ కుర్తీస్ వేసుకున్నప్పుడు స్టైల్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఒకసారి లుక్ ట్రై చేయండి. మనం శారీ మంచిగా సింగిల్ ప్లీట్ వేసేసుకొని హైపోని వేసుకున్నాం అనుకోండి, హైపోని వేసుకొని ఇలాంటి ఇయరింగ్స్ పెట్టేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా నాకైతే పర్సనల్గా అట్లా చాలా ఇష్టము. అండ్ అంటే నాకు ఇష్టమని మీరు చేయాలని చెప్పట్లేదు, మీరు ట్రై చేసి మీకు బాగుంటేనే ఉంచుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను జస్ట్ మాకు అలా నచ్చుతా అని చెప్పి చెప్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో బ్రైట్ షేడ్ ఇది ఒకటి ఎల్లో. అండ్ దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి పింక్ కలర్. ఇది కొంచెం మనకి వైట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. ఇవి బ్రైట్ శారీస్కి ఇవి బాగుంటాయండి. శారీని ఎందుకని సార్లు చెప్తున్నా అంటే ఈ మధ్య మేము శారీస్ కడుతున్నాం కాబట్టి అది చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నార్మల్గా డ్రెస్సెస్ మీదకి అని చెప్తుండే. బ్రైట్ షేడ్ కుర్తీస్ వేసుకున్నప్పుడు లైట్ షేడ్ ఇయరింగ్స్ లేకపోతే లైట్ షేడ్ జ్యువెలరీ లేకపోతే వాటికి కంప్లీట్గా కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసుకోవడానికి అయితే ట్రై చేస్తాము. ఏంటంటే జ్యువెలరీ లుక్ జ్యువెలరీకి ఉంటుంది, డ్రెస్ లుక్ డ్రెస్కి ఉంటుంది అన్నట్టు. ఓవరాల్గా మనం మంచిగా కనిపిస్తామని చెప్తున్నా. ఫైనల్గా ఎవరైనా ఇట్లా మా టేస్ట్ నచ్చుంటే కనుక ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇప్పుడు గోల్డ్ థీమ్లో ఉంటాయి మనకి. గోల్డ్ ఇవన్నీ 5 సెట్స్ వచ్చినాయి. జస్ట్ వీటిని జీన్స్ మీదకి స్టైల్ చేద్దామని చెప్పేసి. టాప్స్ కొంతమందికి క్యూట్గా ఫ్రాక్స్ వేసుకోవడం ఇష్టం ఉంటుంది కదా, లైట్ ఎల్లో కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ ఇట్లాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ ఏవైతుందో చాలా బాగుంటాయి. ఇవి జస్ట్ మీరు పేరప్ చేసుకోవడమే మీ దగ్గర పని, అంటే మీ పని అన్నట్టు. అంటే మీరు చూపించిన దాంట్లో ఎలా పే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. మెడలో ఏం వేసుకోకపోయినా కూడా జస్ట్ ఇయరింగ్స్ హైలైట్ చేయొచ్చు ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మాత్రమే నేను చెప్పేది. సో ఇవైతే ఇలా వచ్చినాయి. అండ్ దీంట్లోనే ప్లేన్ ఒకటి వచ్చింది, ఓకే. అండ్ నెక్స్ట్ జస్ట్ స్టడ్స్. గైస్ నేను మనం వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అతి కష్టంగా తీసిన వ్లాగ్ ఏదైనా ఉందంటే ఇదే. ఎందుకంటే జ్యువెలరీ కదా, మామూలుగా డ్రెస్ అంటే వేసుకొని చూపిస్తాము, ఇది మేము వేసుకొని చూపించట్లేదు. అంటే కొంచెం ఫోకస్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకనేసి కొంచెం డీటెయిల్గా చూస్తేనే మీకు తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకే నేను అన్ని తిప్పలు పడుతున్నాయి ఇవాళ చూపించడానికి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మనకి ఇదండి మన హాల్ వీడియో అయితే. ఇవాళ అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చేసి మొత్తానికి అయితే బ్లాగ్ అయితే తీసేసినాము. సో లాస్ట్ టైం చెప్పినట్టుగానే మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ చేస్తామని చెప్పేసినాం కదా. సో ఫైనల్గా బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ లాస్ట్ బ్లాగ్లో మమ్మల్ని కార్గో ప్యాంట్స్ రివ్యూ ఇవ్వమని చెప్పేసి అన్నారు. సో నేను రివ్యూ ఇస్తాను. ఒకవేళ మీకు మేము చెప్పిన రివ్యూ మీకు ఓకే అనిపిస్తే కనుక మీకు ట్రై చేయొచ్చు, ఓకేనా. ఒకసారి చూపిస్తా. నేను డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నాను. మేము 2 బాటమ్స్ అయితే తీసుకున్నాము, అవి కూడా కాంబో ఆఫర్ కింద. అంటే మొత్తం 4 బాటమ్స్ అయితే తీసుకున్నాము. రివ్యూ చెప్పిన తర్వాత ఏది తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారో అది మీ ఇష్టం, ఇక దట్ ఈస్ అప్ టు యూ, ఓకే. మేమైతే అమెజాన్లో తీసుకున్నాం. ఎస్, అమెజాన్లో షాపింగ్ చేసినాం ఇది. సో ఫస్ట్ అయితే మేము బ్లాక్ బాటమ్ గురించి చెప్దాం అనుకుంటాం. అంటే దీనికంటే ముందు కొంతమంది ఇప్పుడు నార్మల్గా బాటమ్స్లో జీన్స్ వేయడానికి ఇష్టపడతారు, స్కిన్నీ జీన్స్, కొంచెం లూజ్ ఉన్న జీన్స్ ఉంటాయి కదా. సో ఇదేంటంటే మొత్తం కంప్లీట్గా కార్గో. ఈ కార్గో అంటే అందరికి ఐడియా వచ్చి ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మాకైతే పర్సనల్గా కార్గోస్ అంటేనే ఇష్టం. అంటే ఎందుకంటే జీన్స్ వేస్తాము, రెగ్యులర్ బేస్ కిందనే వేసుకుంటాము, నార్మల్గా డ్యాన్స్ వేసేటప్పుడైనా జీన్స్ వేసుకుంటాం. కానీ ఏంటంటే ఇవ్వనంత కంఫర్ట్ ఉండదు అన్నట్టు. సో మాకు ఫస్ట్ ఆప్షన్లో ఏదైనా ఉందంటే అది కార్గో, తర్వాతనే జాగర్స్ వస్తాయి, తర్వాత లాస్ట్ అట్లా 3rd 4th ప్లేస్లో మాత్రం జీన్స్ పెడతాం అన్నట్టు. సో అది ఇదైతే మనకి కార్గో బ్లాక్ ప్యాంట్ అండి, మొత్తం ఇట్లా వస్తుంది మనకి. ఇది బటన్తో వచ్చింది చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం పాకెట్స్ అయితే రావు, జస్ట్ అట్లా ప్లెయిన్ ఉండిపోతుంది. అండ్ సైడ్ పాకెట్స్ ఉంటాయండి మనకి. ఇక్కడ పైన ఉంటాయి పాకెట్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, కనబడుతుంది. అండ్ ఇక్కడ సైడ్కి వస్తాయి, ఓకే. కార్గో ప్యాంట్స్ అంటే పాకెట్స్. ఈ బాటమ్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి మీరు అడిగారు కదా ఇది చేయమని చెప్పేసి. సో చూపిస్తా ఒకసారి చూడండి. ఇదండి సేమ్ ఉంటుంది మనకి, వేరే ప్యాటర్న్, ఇది ఇంకొక ప్యాటర్న్ అంటే ఆల్మోస్ట్ అంత సేమ్ ఉంటుంది మనకి. ఇట్లా టాప్లో మాత్రం ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది అంతే, థ్రెడ్ ఇచ్చారు, జస్ట్ థ్రెడ్ ఇచ్చారు. ఇందాక దానికైతే బటన్ వచ్చింది కదా. సో ఇదైతే మొత్తం స్ట్రెచబుల్ అన్నట్టు.
ఓకే. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏముండదు, సేమ్ దీనికి సైడ్ పాకెట్స్ ఉంటాయి. సో ఇదండి ఇప్పుడు నార్మల్గా ట్రెండ్ అవుతున్నాయి కదా కార్గో బాటమ్స్ అనేవి. కొంచెం మనము వీటి మీదకి లైట్ కలర్ టీ షర్ట్స్ వేసినా బాగానే ఉంటుంది, లైట్ కలర్ షర్ట్స్ వేసినా బాగుంటుంది, బ్రైట్ వేసినా బాగుంటుంది. అసలు వీటికి ఏది వేసినా కూడా కార్గో మీదకి నార్మల్గా ఒక టాప్ అంటే ఇప్పుడు కుర్తీ టాప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ అంటే కుర్తీ అంటే నాకేమనిపించింది తెలుసా, ఇప్పుడు నార్మల్గా కుర్తీస్లోనే మనకి షార్ట్ కుర్తీస్ ఉంటాయి, కాటన్ కుర్తీస్, అవి కూడా జస్ట్ కాటన్ కుర్తీస్ వేసుకుని స్టైల్ చేసుకుంటూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే కార్గో ప్యాంట్ మీద ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది. అదే చెప్తున్నా, అప్పటి అదే ట్రై చేస్తుంది చెప్పడానికి. ఓకే, ఎవరైనా ఇట్లాంటి స్టైల్ కనుక నచ్చితే ఒక 2 కార్గో ప్యాంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. జర్నీ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకున్నా, లేకపోతే నార్మల్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇవైతే నిజంగా బాగుంటాయి. ఒక 2-3 అట్లా మీ దగ్గర పెట్టేసుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతాయి అవి. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను రివ్యూ చెప్తానని చెప్పేసి ఇంకేదో మాట్లాడుతున్నా చూడు. ఓకే, మాకు పర్సనల్గా దీంట్లో నచ్చింది అంటే ఇదండి, బ్లాక్. ఇది నార్మల్గా బ్లాక్ అన్నిటికీ వేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో ఈ కలర్ ఆప్షన్ ఉంటే తీసేసుకోవచ్చు అండి ఈజీగా. నేను ఇప్పుడు రేటింగ్ ప్రకారం అయితే అవుట్ ఆఫ్ 5కి దీనికి 4 ఇస్తా, దీనికి 4.5 ఇస్తా. ఎందుకు అని అంటే దీనికి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. నేను ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా అంటే ప్రైస్ దగ్గర మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం వైడ్, ఎంత వైడ్ ఉంటే అంత బాగా కనిపిస్తాయి కార్గో బాటమ్స్ అయితే. అట్లా పట్టేసినట్టయితే కనిపించదు కదా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఎగ్జాక్ట్ సైజ్ కాకుండా ఇంకొక సైజ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. అండ్ ఒకవేళ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మీకు ఏ సైజ్ వస్తుందో అదే తీసేసుకోండి. ఎందుకంటే ఇది చాలా కంఫర్ట్ ఉంది. మాకైతే ఇదే చాలా నచ్చింది. కొంచెం లూజ్ అయింది నడుములో, కానీ ఓకే, మేము మేనేజ్ అయితే చేయగలుగుతున్నాము అంతో ఇంతో. కానీ ఒకవేళ మీరు దీంట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఓకేనా. కలర్ వైజ్, స్టైలింగ్ వైజ్ మాత్రం ఇది నిజంగా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్ట్రెచబుల్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక. ఓకే, మీకైతే క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మేమైతే చెప్పినాం కదా, అవుట్ ఆఫ్ 5కి బ్లాక్ దానికి ఏమో 4.5 ఇస్తాము, బేజ్ కలర్కి ఏమో 4 ఇస్తాము. సో దీంట్లోనే మీకు అర్థమైపోతుంది. అట్లనే బ్యాడ్ ఉందని చెప్పట్లేదు, మేబీ మీకు అది కంఫర్ట్ ఉండొచ్చు. మాకు కంఫర్ట్ లేదని చెప్పేసి మీరు తీసుకోవద్దని చెప్పట్లేదు, జస్ట్ ట్రై చేయండి. మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే ఉంచుకోండి, లేకపోతే రిటర్న్ పెట్టేసి ఇంకోసారి ఎక్స్ట్రా పెట్టేసేసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రాబోయే బ్లాగ్స్ ఏంటంటే ఫెస్టివ్ వేర్ కలెక్షన్. మన సంక్రాంతి వస్తుంది కదా, సో ఇప్పుడు సంక్రాంతికి కూడా తీసేసుకోవచ్చు మీరు ఈజీగా, సింపుల్గా స్టైల్ చేసేసుకోవాలనుకుంటే కనుక. ఇప్పుడు నెక్స్ట్ ఒక హాల్ వీడియో రాబోతుంది, అది ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అని చెప్పేసి ఎథనిక్ వేర్లో చేద్దాం అనుకుంటున్నాము. కొన్ని డ్రెస్సెస్, కొన్ని శారీస్ ఆర్డర్ పెట్టున్నాం అన్నట్టు. సో అవి ఆన్ ది వే వస్తున్నాయి, ఆల్రెడీ షిప్ అయిపోయినాయి. అండ్ గైస్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం, మనం ఏదైనా ఇష్టంగా కొనుక్కున్నప్పుడు అది ఏ ప్రోడక్ట్ అయినా, ఏ శారీ అయినా, ఈవెన్ ఇలాంటి జ్యువెలరీ అయినా కూడా జస్ట్ మనము కాపాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొనుక్కున్న తర్వాత దాన్ని ఎలా సేవ్ చేస్తున్నాము, యూజ్ చేసిన తర్వాత ఎలా పడేస్తున్నాము, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. నార్మల్గా మాది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము ఇది తీసుకున్న మాది 100 రూపీస్ వస్తువు అయినా మంచిదే, ఖచ్చితంగా దాచుకుంటాం అన్నట్టు. అసలు పాడు కానీ ఎంతుందనే అట్లా మనకు నచ్చినట్టు దాచిపెట్టుకుంటే అది ఉంటుంది, లేకపోతే అది కూడా వెళ్ళిపోతుంది. ఓకే, మీరు పెట్టేది 100 రూపీసా, 200 రూపీసా, లేకపోతే 1 lakh 2 lakh, అది అసలు మన మ్యాండేటరీ కాదు. ఏంటంటే జస్ట్ మనకు ఒకటి ఉండాలి, అది ఇష్టంగా కొనుక్కున్నాం కదా, దాచిపెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మేము అదే టైపు, సో అందుకే చెప్తున్నాము, తప్పక తీసుకోకండి ఇదైతే. అండ్ మా హాల్ వీడియో మీకు అయితే నచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చుంటే ఒక లైక్ చేసేసేయండి. ఓకే, నేను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అయితే రాబోతుంది, సో అది మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా. ఇది నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్.